మన టాపిక్ ఏంది అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ లైంగిక ప్రత్యుత్పత్తి. తెలుగులో రిప్రొడక్షన్లో 2 రకాలు ఉంటాయి. ఏంటివి? సెక్సువల్, అసెక్సువల్, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే, సో అసలు మనం ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ ఎందుకు? మనకి అసలు రిప్రొడక్షన్ ఎందుకు? టు కంటిన్యూ అవర్ జనరేషన్ ఆర్ జీన్ ఆర్ ఆఫ్స్ప్రింగ్ అంటే సంతానం. మన సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి లేదా మన సంతానాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ రిప్రొడక్షన్ అనేది అవసరం. సో వీటిలో డిస్కస్ చేద్దాం. ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఇది చూద్దాం. ఫస్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్. సెక్సువల్ రిప్రొడక్షన్లో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లాంట్స్ డిస్కస్ చేద్దాం. సో యానిమల్స్ ఈజీ అయిపోద్ది. ప్లాంట్స్ డిస్కస్ చేద్దాం, యానిమల్స్ ఈజీ అయిపోద్ది. ఫస్ట్ ప్లాంట్స్. సో ప్లాంట్స్లో ఏం జరిగిద్ది అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఫ్యూజన్ అంటే ఏంటిది? కలయిక. న్యూక్లియర్ ఫ్యూజన్ చెప్పుకున్నా. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటిది? ఒక న్యూక్లియర్ ఇంకో న్యూక్లియర్ కలవడం. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అంటే ఏంటిది? మేల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే దాన్ని ఏమంటాం? మేల్ యొక్క లేదా ఫీమేల్ యొక్క ఇలా ఫ్యూజన్ జరపడానికి ఉపయోగపడే సెల్స్ని మనం గ్యామెట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యూజన్ జరపడానికి ఏం కావాలి? మేల్ గ్యామెట్ కావాలి అండ్ ఫీమేల్ గ్యామెట్ కూడా కావాలి. మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ 2 కలిపితేనే మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరిగింది. అది ప్లాంట్స్లో అయినా సరే, యానిమల్స్లో అయినా సరే. సో ఇప్పుడు ప్లాంట్స్లో చూద్దాం ఎన్ని రకాలుగా సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగిద్ది అని. సో ప్లాంట్స్లో జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ప్లాంట్స్లో ఎక్కువ మెయిన్ ఎక్కడ జరిగిద్దా అంటే ఫ్లవర్స్లో జరుగుద్ది ప్లాంట్స్లో. సో అలా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బైసెక్సువల్ ఫ్లవర్స్. అసలు ఏంటి బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటే? ఏందయ్యా అంటే ఒక్క ఫ్లవర్ ఇలా ఉంటుంది కదా. సపోజ్ ఇలా ఉందనుకో, ఆ ఒక్క దాంట్లోనే మేల్ గ్యామెట్ ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్ ఉంటుంది. మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ 2 ఉండడం వల్ల దాన్ని బైసెక్సువల్. బై అంటే ఏంటిది? 2. బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? మేల్ గ్యామెట్ ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్ ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్గా వేరే దగ్గర నుంచి ఫీమేల్ గ్యామెట్ కానీ మేల్ గ్యామెట్ కానీ తీసుకునే అవసరం లేదు. దాన్ని మనం బైసెక్సువల్ అంటాం. అంటే ఒక్కదాని లోపలే, అంటే ఒక్క ఫ్లవర్ లోపలే 2 ఉంటుందని బైసెక్సువల్ అంటాం. ఓకే, ఇప్పుడు అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బైసెక్సువల్ అయిపోయింది కదా. ఇప్పుడు యూనిసెక్సువల్ ఫ్లవర్స్. యూని అంటే ఏంటిది? సింగిల్. అంటే ఈ ఫ్లవర్స్లో ఏముంటుంది? ఉంటే ఎయిదర్ మేల్ గ్యామెట్ ఉంటుంది లేదా ఫీమేల్ గ్యామెట్ ఉంటుంది. లేదా ఫీమేల్ గ్యామెట్. ఎయిదర్ ఫీమేల్ గ్యామెట్ ఒకటే ఉంటుంది. కాబట్టి దాన్ని యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి అసలు ఏంటి ఈ మేల్ గ్యామెట్ ఏంటిది అసలు ఫ్లవర్స్లో, ఫీమేల్ గ్యామెట్ ఏంటిది అని ఫ్లవర్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. సపోజ్ నార్మల్గా ఫ్లవర్కి ఇద్దాం. ఇప్పుడు నార్మల్గా ఫ్లవర్ ఎలా ఉంటుంది? ఇట్లా బయట ఉంటుంది. ఇలా కొన్ని బయట ఎలా ఉంటాయి. సో మెయిన్ ఇక్కడ మధ్యలో ఒక ట్యూబ్ ఉంటుంది ఇలా. దాని తర్వాత ఇటు పక్క నుంచి ఇలా ఉంటాయి. ఇటు పక్క నుంచి ఇలా ఉంటుంది, ఇటు పక్క నుంచి ఒకటి ఇలా ఉంటుంది, ఇటు పక్క నుంచి ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మేల్ గ్యామెట్స్ని ఏమంటారు అయ్యా అంటే స్టామెన్ అంటారు. మేల్ గ్యామెట్ని స్టామెన్. వాట్ ఈస్ ద మెయిన్ సెక్షువల్ ఆర్గాన్ ఇన్ మేల్ అన్నారు అనుకో, ప్లాంట్స్లో ఏం చెప్పాలి మనం? స్టామెన్స్ అని చెప్పాలి. స్టామెన్ అంటే ఏం లేదు, ఇదే ఈ సింగిల్ పుల్లలా ఉంది కదా, ఇది స్టామెన్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి. ఇదేమో ఫిలమెంట్, ఇదేమో యాంథర్ అంటాం. ఫిలమెంట్, యాంథర్. ప్లాంట్స్లో మేల్ యొక్క సెక్స్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఏంటిది? స్టామెన్.
స్టేమెన్ అంటాం. ఓకే, ఇది మేల్కి. మళ్ళీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాను, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఏమంటాం అంటే పిస్టిల్ అంటాం. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ని పిస్టిల్ అంటాం. ఇది పిస్టిల్. ఇది ఉంది కదా, ఇది పిస్టిల్ అంటాం. ఇది దీని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంది అంటే సెల్ఫ్ పాలినేషన్ అది మన టర్మ్స్ మనం తెలియాలి. పాలినేషన్ అంటే ఏంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇందాక మనం చూసాం కదా, ఇటు పక్కన ఒక స్టేమెన్ ఉంది, ఇక్కడ పిస్టిల్ ఉంది. ఇక్కడ నుంచి ఈ మేల్ గ్యామెట్ ఈ ఫీమేల్ గ్యామెట్లోకి వెళ్తే రెండు ఫ్యూజన్ జరిగితే దీన్ని మనం ఏమంటాం అంటే పాలినేషన్ అంటాం. అంటే మేల్ గ్యామెట్లో ఉన్న పార్టికల్స్ ఫీమేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళడం, దీన్నే మనం పాలినేషన్ అంటాం. ఇలా ఫామ్ అయితే వస్తుంది కదా, ఇలా ఫామ్ అయితే వచ్చిందాన్ని మనం జైగోట్ అంటాం. దీన్ని జైగోట్ అంటాం మనం. అంటే దీన్ని ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ చిన్న సెల్ ప్రొడ్యూస్ చేస్తాయి ఫస్ట్, దాన్ని మనం జైగోట్ అంటాం. సో ఈ పాలినేషన్ అంటే అది. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి, క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి అంటే, సెల్ఫ్ అంటే ఏంటిది, సొంతంగా రిప్రొడక్షన్ జరుపుకోవడం. అంటే ఇది దేంట్లో ఉండి సొంతంగా ఉండాలంటే తన దగ్గరే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉండాలి, తన దగ్గరే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉండాలి. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఏమని చెప్పుకున్నాం, స్టేమెన్. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఏమని చెప్పుకున్నాం, పిస్టిల్. ఇవి ప్లాంట్స్లో. సో ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఉండడం వల్ల ఈ సెల్ఫ్ పాలినేషన్ క్యాపబుల్. ఈ రెండు దేంట్లో ఏం చెప్పుకున్నాం, బైసెక్సువల్ ఫ్లవర్స్. ఇది క్రాస్ పాలినేషన్ కూడా ఎలిజిబుల్ అయ్యింది. ఎందుకు, దీని మీద ఉన్న స్టేమెన్, దీని మీద ఉన్న మేల్ సెక్స్ ఆర్గాన్ వేరే ఫ్లవర్లో పిస్టిల్ మీద కలవచ్చు, వేరే ఫ్లవర్ ఉన్న పిస్టిల్ మీద కలవచ్చు కదా. కాబట్టి ఇది బోత్ పాలినేషన్కి, ఇది సెల్ఫ్ పాలినేషన్కి, క్రాస్ పాలినేషన్ అంటే ఇదే, ఒక ఫ్లవర్లో ఉన్న మేల్ గ్యామెట్ నుంచి వేరే ఫ్లవర్లో ఉన్న పిస్టిల్ మీదకి పోలిన్ గ్రెయిన్స్ వెళ్ళటం. పోలిన్ గ్రెయిన్స్ అంటే ఏం లేదు, ఈ స్టేమెన్ ఉంది కదా, స్టేమెన్కి పైంది ఏమని చెప్పుకున్నాం, ఇది యాంథర్, ఇది ఫిలమెంట్. యాంథర్లో కొన్ని గ్రెయిన్స్ ఇలా గ్రెయిన్స్ ఉంటాయి. సో ఈ గ్రెయిన్స్ ఇవే రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో పనిచేస్తాయి. ఇవి వేరే దాని మీద ఇలా షిఫ్ట్ అవుతాయి. ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఏమైంది, ఈ పిస్టిల్ మీద పడిపోయి ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక జైగోట్ని ఫామ్ చేస్తాయి. ఇదే మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటిది, ఒకే ఫ్లవర్లో జరగడం, ఏంటిది రిప్రొడక్షన్. క్రాస్ పాలినేషన్ అంటే ఒక స్టేమెన్ నుంచి వేరే ఫ్లవర్ పిస్టిల్కి వెళ్ళడం, లేదా ఒక పిస్టిల్ నుంచి వేరే ఫ్లవర్ స్టేమెన్కి అట్లా రావడం. ఇది సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెల్ఫ్, క్రాస్ చూద్దాం. సెల్ఫ్ పాలినేషన్ డన్ ఇన్ బైసెక్సువల్ ఫ్లవర్స్, ఇది యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అండ్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇది హైబిస్కస్ అంటే మందారం, హైబిస్కస్ అంటే మందారం. అండ్ మస్టర్డ్ అంటే ఆవాలు, రెండోది ఇంకా లిల్లీ పువ్వులు, సన్ఫ్లవర్. ఇవేంటి బైసెక్సువల్ సెల్ఫ్ పాలినేషన్కి. మరి ఇప్పుడు క్రాస్ పాలినేషన్కి వాటర్ మిలాన్, పపాయ అండ్ స్వీట్ కార్న్, కుకుంబర్. సో ఇవి సెల్ఫ్ పాలినేషన్కి ఎగ్జాంపుల్స్, ఇది క్రాస్ పాలినేషన్కి ఎగ్జాంపుల్స్. దాని తర్వాత ప్లాంట్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయంట. ఇప్పుడు వీటికి కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సెల్ఫ్ పాలినేషన్ జరిపే వాటికి ఏమంటామంటే మోనోషియస్ ప్లాంట్స్ అంటాం. అంటే దాని దగ్గరే పిస్టిల్ ఉంటుంది, దాని దగ్గరే స్టేమెన్ ఉంటుంది. ఓకే, స్టేమెన్ అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ ప్లాంట్స్, దీని దగ్గరే పిస్టిల్ కూడా ఉంటుంది. పిస్టిల్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ ప్లాంట్స్. ఏమంటాం, మోనోషియస్ ప్లాంట్స్ అంటాం. ఇప్పుడు మోనో అంటే ఏంటిది, సింగిల్. కాబట్టి సింగిల్ దగ్గరే సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మోనోషియస్ ప్లాంట్స్ అంటాం. ఇంకా మిగిలిన ఏమైంది,
డైషియస్ ప్లాంట్. డైషియస్ ప్లాంట్స్ అంటే స్టేమన్ either ఒకటే ఉంటది. అంటే ఉంటే స్టేమన్ ఉంటది లేదా పిస్టిల్ ఉంటది. క్రాస్ పాలినేషన్ జరిపే వాటిని మనం డైషియస్ ప్లాంట్స్ అంటాం. డైషియస్ ప్లాంట్స్. ఓకే. ఎగ్జాంపుల్ పపాయ. ఎగ్జాంపుల్ పపాయ. ఎగ్జాంపుల్ పపాయ. డేట్ పామ్ ఖర్జూర పండు. డేట్ పామ్ ఈత చెట్లు ఉంటాయి కదా అవి. పపాయ దేనికి ఎగ్జాంపుల్ అయ్యిద్ది? యూనిసెక్సువల్ ఫ్లవర్ కూడా ఎగ్జాంపుల్ అయ్యిద్ది. ఓకే. ఇవి ఇప్పుడు అనాటమీ చూద్దాం. అనాటమీ అంటే ఏంటిది? ఇంటర్నల్ స్ట్రక్చర్. అనాటమీ ఆఫ్ ఏ ఫ్లవర్ చూద్దాం. ఆ ఫ్లవర్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది అని దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇది కాసేపు మన ఫ్లవర్ అనుకుందాం. ఇది ఫ్లవర్ ఇలా ఉంది. ఫ్లవర్ ఓకే బాగానే ఉంది. సో ఇది అనాటమీ. అనాటమీ అంటే ఏంటిది? ఇంటర్నల్ స్ట్రక్చర్. స్టడీయింగ్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అనాటమీ ఆఫ్ ఏ ప్లాంట్ చూద్దాం. ఏమని చెప్పుకున్నాం ఫస్ట్? ఇగో ఇది ఫీమేల్ సెక్స్ ఆర్గాన్. దీన్ని ఏమంటాం మనం? పిస్టిల్ అంటాం. ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ మనం పిస్టిల్ అంటాం. దాని తర్వాత ఇది మేల్ గ్యామెట్. మేల్ సెక్స్ ఆర్గాన్ ఏమని చెప్పుకున్నాం? స్టేమెన్ అని చెప్పుకున్నాం. ఈ స్టేమెన్లో మళ్ళీ ఇదేమో యాంథర్, ఇదేమో ఫిలమెంటు, ఇదేమో యాంథర్. యాంథర్ లోపల ఏమంటే ఏం చెప్పుకున్నాం? పోలెన్ గ్రెయిన్స్. ఇది పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. సో ఈ పోలెన్ గ్రెయిన్స్ ఏం చేస్తాయి అంటే ఇలా వెళ్తాయి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సెటిల్ అవుతాయి. ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల ఇక్కడ ఫ్యూజన్ జరిగి దీని లోపల గుండా పాస్ అయ్యి రెండు కలిసి ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి. ఓకే. ఈ పార్ట్ని మనం ఏమంటాం అంటే ఓవ్యూల్ అంటాం. ఈ పార్ట్ని మనం ఓవ్యూల్ అంటాం. పిస్టిల్లోనే ఓవ్యూల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. పిస్టిల్లోనే ఓవ్యూల్ ఉంటుంది. మరి ఇవి ఉన్నాయి కదా ఆకులు, పువ్వులో ఉన్న ఆకుల్ని మనం ఏమంటామంటే పెటల్స్ అంటాం. గులాబీ పువ్వు ఉందనుకో, చుట్టూ ఇలా రెమ్మలు ఉంటాయి కదా, వాటిని మనం పెటల్స్ అంటాం. కిందకు వచ్చామనుకో స్టెమ్ ఉంటుంది. స్టెమ్ తెలుగులో ఏమంటాం? తెలుగులో ఇది అంటాం కదా, కర్రలా ఉంటుంది. సో ఇది స్టెమ్ అనుకుంటాం. ఇది స్టెమ్. సో స్టెమ్ పైన కొన్ని ఆకులు ఉంటాయి గ్రీన్ కలర్లో, వాటిని ఏమంటాయో మనం సెపల్స్ అంటాం. ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. ఇవి రెమ్మల్ని ఏమంటాం మనం? పెటల్స్ అంటాం. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఏమంటాం? స్టామెన్ అంటాం. స్టామెన్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? యాంథర్ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది. ఆ రెండింటిని కంబైన్డ్గా కలిపి మనం స్టామెన్ అంటాం. దాని తర్వాత పిస్టిల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. దీంట్లో ఏం పార్ట్స్ ఉంటాయి? ఓవ్యూల్ ఫామ్ అయ్యిద్ది. దాని తర్వాత పువ్వు కింద ఉన్న పచ్చాకుల్ని మనం ఏమంటాం? సెపల్స్ అంటాం. దీన్ని నిలబెట్టిన దాన్ని ఏమంటాం? స్టెమ్ అంటాం. సో ఇది అనాటమీ. ఓకే. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఓవ్యూల్ ఉంది కదా, ఇదేమని చెప్పుకున్నాం? ఈ ఓవ్యూల్ మనకి ఇంపార్టెంట్ అయ్యేది ఈ ఓవ్యూలే ఇంపార్టెంట్ అయ్యిద్ది. ఎందుకు? ఈ పెటల్ మొత్తం ఇంకా ఇట్లా దాన్ని ఏమంటాం? పాలినేషన్ అవ్వగానే లేదా రిప్రొడక్టివ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఇది మనకి ఇంపార్టెంట్ అయ్యిద్ది. ఎందుకయ్యా అంటే ఈ పెటల్స్ మొత్తం ఇంకా ఊడిపోతాయి. ఈ పెటల్స్ మొత్తం ఊడిపోయి ఈ పార్ట్ మనం ఓవ్యూల్ ఏమైద్ది అంటే సీడ్ అయ్యిద్ది. సీడ్ అయిపోద్ది. ఓవ్యూల్ అనేది సీడ్ అయిపోద్ది. దాని తర్వాత ఈ సీడ్ నుంచి ఓవరీ ప్రొడ్యూస్ అవుద్ది. సీడ్ నుంచి ఓవరీ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఇదేమో ఫ్రూట్ అయ్యిద్ది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. హౌ ఓవ్యూల్ బికేమ్ సీడ్, ఓవరీ బికేమ్ ఫ్రూట్. ఓకే. షార్ట్కట్గా చెప్పాలంటే అసలు ఇది అనాటమీ ఏందయ్యా అంటే మేల్ యొక్క గ్యామెట్ అంటే స్టేమెన్లో ఉన్న యాంథర్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ప్లస్ ఫీమేల్ గ్యామెట్ పిస్టిల్ లోపల ఓవ్యూల్ అనే ఒకటి ఉంటుంది. ఓవ్యూల్ రెండు కలిసి ఒక సీడ్ని ఫామ్ చేస్తాయి. అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ ప్లస్ ఫీమేల్ గ్యామెట్స్ ఈక్వల్ దీన్ని ఏమంటామంటే ఫెర్టిలైజేషన్ జరగడం అంటారు. ఫెర్టైల్ అంటే ఏంటది? ప్రొడక్టివ్.
ఒక ప్రోడక్ట్ లాగా బయటకు వస్తుంది. ఇలా జరగటం వల్ల ఓకే, దాన్ని మనం ఫ్యూజన్ అని కూడా అంటాం. ఫ్యూజన్ అన్నా ఫెర్టిలైజేషన్ అన్నా ఒకటే, ఫ్యూజన్ అన్నా ఫెర్టిలైజేషన్ అన్నా ఒకటే దీంట్లో. ఓకే, సో ఇక్కడ ఏమైంది అంటే ఓవ్యూల్ తీసుకున్నాం. ఓవ్యూల్ లోపల ఎగ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇది పైన ఏముంటుంది, ఇంకా ఈ పార్ట్ మొత్తం కలిపి మనం పిస్టిల్ అంటాం కదా. ఎప్పుడైతే పోలిన్ గ్రెయిన్స్ దీని మీద పడతాయో మేల్ యొక్క రిప్రొడక్టివ్ సెల్స్ ఇలా పాస్ అవుతుంది దీని లోపల, వీటితో ఫ్యూజన్ జరుపుతాయి. అప్పుడేమైద్ది, ఇంకా ఫెర్టిలైజేషన్ జరిగి ఇక్కడ సీడ్లా ఉద్భవించింది. మొత్తం పెటల్స్ అన్నీ వాడిపోతాయి. ఇదే మనం నాటుతాం, అదేమైద్ది అంటే ఫ్రూట్ అయిపోద్ది. ఇంకా ఫ్రూట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓవ్యూల్ కెన్ బికమ్ సీడ్, ఓవరీ, ఫ్రూట్. కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సింపుల్, ఏ స్పెల్లింగ్లో ఆర్ ఉంటుందో అది ఫ్రూట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఇలా. ఏ స్పెల్లింగ్లో ఆర్ ఉంటుందో అది ఫ్రూట్. ఓవ్యూల్ ఆర్ ఉండదు కదా, కాబట్టి అది సీడ్, ఓవరీ, ఫ్రూట్. ఓవ్యూల్ సీడ్, ఓవరీ ఫ్రూట్. ఇప్పుడు కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ చూద్దాం. ఒకటే ఐసోగ్యామీ. ఐసో అంటే ఏంటిది, ఇక్కడ సేమ్. గ్యామీ అంటే మ్యారేజ్. మామూలు టర్మ్స్లో ఇక్కడ సైంటిఫిక్ టర్మ్స్లో ఏంటి అంటే కలవడం, అంటే ఫ్యూజన్, అంటే సేమ్గా ఉన్నవి కలవడం, అంటే సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్ ఉన్నవి కలవడం. దాన్నే మనం ఏమంటాం, ఫ్యూజన్ అవ్వడం. దాన్నే మనం ఏమంటాం, ఐసోగ్యామీ అంటాం. ఫ్యూజన్ ఆఫ్ సిమిలర్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ ఐసోగ్యామీ. ఇప్పుడు అనిసోగ్యామీ. అనిసో డిఫరెంట్. అనిసో అంటే డిఫరెంట్ అంటే ఫ్యూజన్ ఆఫ్ డిఫరెంట్ గ్యామెట్స్. ఫ్యూజన్ ఆఫ్ డిఫరెంట్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ అనిసోగ్యామీ. సో అది అనిసోగ్యామీ అంటే. ఇప్పుడు ఊగామీ అంటే ఏంటి, అంటే ఏంటి, రూట్ వర్డ్ ఏంటంటే ఎగ్స్. రూట్ వర్డ్ ఎగ్స్ అంటే ఎగ్స్తో ఏవైతే రిప్రొడక్షన్ జరుగుతాయో అవి ఊగామీ కేటగిరీకి వస్తాయి. ఎగ్జాంపుల్ హ్యూమన్ యొక్క మెయిన్ రిప్రొడక్టివ్ సెల్ ఏంటిది, స్పర్మ్ సెల్. ఫర్ మేల్ అండ్ ఫీమేల్కి ఈస్ట్రోజన్, ఇది హార్మోను. ఫీమేల్కి ఎగ్ ఉంటుంది. సో అది ఫాలోపియన్ ట్యూబ్లో స్టోర్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ స్పర్మ్ వెళ్ళి ఫాలోపియన్ ట్యూబ్తో ఫ్యూజన్ జరిపితేనే మనకి ఫెర్టిలైజేషన్ అవుతూ ఉంటుంది కదా. సో ఫెర్టిలైజేషన్ జరిగిద్ది హ్యూమన్స్లో అలా. సో దాన్ని ఏమంటామంటే ఊగామీ అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామీస్. ఇప్పుడు పాలినేషన్ డిస్కస్ చేద్దాం. పాలినేషన్ PYLLINATION. పాలినేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫ్లవర్లో ఉన్న లేదా ఫ్లవర్స్లో సంబంధించి మేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్ నుంచి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్కి ఫ్యూజన్ అవ్వడం. మేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్లో ప్రైమరీ ఆర్గాన్ ఏంటిది, స్టేమెన్ లోపల ఏముంటాయి, యాంథర్, ఫిలమెంట్ ఉంటుంది. యాంథర్ లోపలే మనకి ఇంపార్టెంట్ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ పోలెన్ గ్రెయిన్స్ వెళ్ళి ఈ పిస్టిల్ మీద పడటం వల్ల మనకి పాలినేషన్ జరుగుద్ది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినేషన్ ఏమున్నాయి మనకి. ఆటోగ్యామీ అంటే సెల్ఫ్, గ్యామీ అంటే ఫెర్టిలైజేషన్. సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ లేదా సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒక దాంట్లోనే, అంటే దాని సొంతగా అదే రిప్రొడక్షన్ జరపడం. ఎగ్జాంపుల్ బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉన్నాయి. దాంట్లోనే అది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉంటుంది, దీంట్లోనే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆటోగ్యామీ అంటే సెల్ఫ్ పాలినేషన్. ఇలా జరగటం వల్ల జెనెటిక్ వేరియన్స్ ఉండదు. అంటే సేమ్ ఇలానే ఉంటాయి, ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. వేరియేషన్ ఉండదు. జెనెటిక్ వేరియేషన్ ఉండదు ఆటోగ్యామీ వల్ల. ఆటో అంటే సెల్ఫ్,
గ్యామీ అంటే ఫ్యూజన్, సెల్ఫ్ ఫ్యూజన్, సెల్ఫ్ పాలినేషన్. పాలినేషన్లో ఇది ఒక ఎగ్జాంపుల్. సెల్ఫ్ పాలినేషన్ జరిపే ఫ్లవర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్? బైసెక్సువల్ ఫ్లవర్స్. జెనెటిక్ వేరియేషన్ ఉండదు. ఎగ్జాంపుల్స్ ఏందయ్యా అంటే పీ, పీ అంటే బఠానీలు, టొమాటో, టొమాటో టొమాటో తెలుగులో ఏమంటాం? రామ ములక్కాయ, రామ ములక్కాయ అంటాం టొమాటోని. రామ ములగ పండు అంటాం టొమాటోని తెలుగులో. సో ఇది ఆటోగామి అంటే. ఆటోగామికి ఇంకో పేరు ఏంటిది? సెల్ఫ్ పాలినేషన్. నెక్స్ట్ ఏముంటుంది ఇంకా మరి? కరెక్టే, క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ అంటే ఒక ఫ్లవర్ ఎక్కడుంది, ఇంకో ఫ్లవర్ ఎక్కడుంది, దీంట్లో ఉన్న మేల్ సెక్స్ ఆర్గాన్ నుంచి దీంట్లో ఉన్న ఫీమేల్ సెక్స్ ఆర్గాన్కి పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం. పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ one flower to another flower of the pistil is called cross pollination. క్రాస్ పాలినేషన్. సో ఇక్కడ జెనెటిక్ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ వేరియేషన్ ఎందుకు? ఇదొక ప్లాంట్ ఇదొక ప్లాంట్ కదా, జెనెటిక్ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ యాపిల్, సన్ఫ్లవర్. యాపిల్, సన్ఫ్లవర్, యాపిల్, సన్ఫ్లవర్. ఓకే, ఇలా క్రాస్ పాలినేషన్ జరగటాన్ని ఏమంటాము అంటే యాలోగామీ. యాలోగామీ, యాలో డిఫరెంట్, యాలో డిఫరెంట్, యాలోగామీ. క్రాస్ పాలినేషన్ కాదు ఇది, క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ జరిపే ప్లాంట్స్ ఏంటి మనకి? యూనిసెక్సువల్ ఫ్లవర్స్, యూనిసెక్సువల్ ఫ్లవర్స్. ఈ పాలినేషన్కి కొన్ని ఏజెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి? పాలినేషన్ జరగాలంటే వీటి ద్వారా మాత్రమే జరుగుద్ది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇసుక ఉంది, ఇక్కడ మా ఇల్లు ఉంది అనుకున్నాం. సపోజ్ మా ఇల్లు ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇసుక వెళ్ళాలంటే మనం దేంట్లో తీసుకెళ్ళాలి? లారీలో తీసుకెళ్ళాలి, లేదా ఆటోలో కానీ లేదా మోసుకెళ్ళడం కానీ చేయాలి. అంటే ఒక ఏజెంట్ మధ్యలో ఉండాలి. అలా ఇక్కడున్న ఫీమేల్ గ్యామెట్స్ని ఇక్కడున్న మేల్ గ్యామెట్స్కి దగ్గరికి చేర్చాలంటే కొన్ని ఏజెంట్స్ కావాలి. వాటిని మనం పాలినేషన్ ఏజెంట్స్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఏజెంట్ ఏంటి అంటే ఇన్సెక్ట్స్. సపోజ్ తేనెటీగలు ఉన్నాయి. ఒక చోట ఏమో రోజ్ ఫ్లవర్ ఉంది, ఇంకో చోట ఏమో సన్ఫ్లవర్ ఉంది. రోజ్ ఫ్లవర్స్ సన్ఫ్లవర్ మీద వాళ్తే ఇది తేనెటీగలు ఉన్నాయి బీస్ ఏమో రోజ్ మీద వాళ్తాయి, అలా అని సన్ఫ్లవర్ మీద కూడా వాళ్తాయి. అవి వాటికి తెలియకుండానే పాలినేషన్ చేస్తున్నాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ చేస్తున్నాయి. ఎందుకు? వీటికి అంటుకుంటాయి కదా వాటి మీద కూర్చుంటే. కాబట్టి ఇవి ఇన్సెక్ట్స్ వల్ల అవుతుంది. కాబట్టి ఎంటమోఫైల్ అంటాం. ఓకే, దాన్ని ఎంటమోఫైల్ అంటాం. ఎంటమో అంటే ఏంటి? ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఫైల్ కాదు, ఎంటమోఫిలీ అంటాం. ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే లోటస్, ఇది తామర పువ్వు, ఇంకోటి రోజ్, గులాబీ పువ్వు. ఇప్పుడు విండ్ ద్వారా ఏమవుతాయి? విండ్ ద్వారా కూడా అవుతాయి అంటే అవుతాయి. దాన్ని ఏమంటాం? ఎనమోఫైల్. ఎనమో అంటే విండ్, ఎనమోమీటర్, మెజర్ ఆఫ్ విండ్ స్పీడ్ ఎనమోమీటర్ అంటాం. ఎనమోఫిలీ అంటే విండ్ ద్వారా పాలినేట్ అయ్యేవి. ఎగ్జాంపుల్ మెయిజ్ అంటే ఏంటి? కండి. దాని తర్వాత వాటర్ ద్వారా కూడా అవుతాయి. వాటర్ ద్వారా ఏదాట్లు ఏమంటాం మనం? హైడ్రోఫిలీ. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేషన్ ఏజెంట్స్. సో ఇలా పాలినేట్ అవడం వల్ల ఫ్యూజన్ జరిగిద్ది. ఫ్యూజన్ జరగడం వల్ల ఫెర్టిలైజేషన్ జరిగిద్ది. ఈ ఫెర్టిలైజేషన్ ప్రక్రియలో ఓవ్యూల్ ఏమైద్ది? ఓవ్యూల్ సీడ్ అవుద్ది, ఓవరీ ఫ్రూట్ అవుద్ది. ఇవి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్. ఇవి అడుగుతాడు, కన్ఫామ్గా అడుగుతాడు, బుల్లెట్ క్వశ్చన్స్ ఇవి. ఓవ్యూల్ సీడ్ అయిద్ది, ఓవరీ ఫ్రూట్ అయిద్ది. ఆర్ అలా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఏంటయ్యా అంటే ఫాల్స్ ఫ్రూట్ అంటే అది ఫ్రూట్లో ఉంటుంది కానీ ఫ్రూట్ కాదు. ఇదేందయ్యా అంటే ఫ్రూట్ అనేది ఓవ్యూల్ నుంచి కాకుండా ఓవరీ నుంచి కాకుండా
ఫ్లవర్ యొక్క అదర్ పార్ట్స్ నుంచి మేడ్ అయ్యిద్ది. ఫ్లవర్ యొక్క అదర్ పార్ట్స్ నుంచి మేడ్ అయ్యిద్ది. అంటే దీనికి ఫెర్టిలైజేషన్ అవసరం లేదు. ఫెర్టిలైజేషన్ అవసరం లేకుండా ఫ్లవర్ యొక్క వేరే పార్ట్స్ నుంచి మేడ్ అయ్యే ఆ ఫ్రూట్ని మనం ఫాల్స్ ఫ్రూట్ అంటాం. ఫాల్స్ ఫ్రూట్ అంటాం. ఎగ్జాంపుల్ యాపిల్ అండ్ క్యాష్యూ నట్. క్యాష్యూ నట్ అంటే జీడిపప్పు. క్యాష్యూ నట్ అంటే జీడిపప్పు. సింపుల్. ఫాల్స్ ఫ్రూట్ అంటే ఏందయ్యా అంటే అక్కడ ఫెర్టిలైజేషన్ జరగదు. ఫెర్టిలైజేషన్ జరగకుండా మరి ఎలా వచ్చింది ఫ్రూటు? ఫ్లవర్లో జరగదు. అదర్ పార్ట్స్ ఫ్లవర్ యొక్క వేరే పార్ట్స్లో జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం ఫాల్స్ ఫ్రూట్ అంటాం. ఇప్పుడు ఇంకోటం దాన్ని ఏమంటాం అయ్యా అంటే పార్థెనోకార్పిక్ ఫ్రూట్. పార్థెనోకార్పిక్ ఫ్రూట్ అంటే ఏంటది? ఇది ఫ్రూట్ డెవలప్ అయ్యిద్ది కానీ దాని లోపల సీడ్ ఉండదు. ఫ్రూట్ వచ్చేసిద్ది కానీ దాని లోపల సీడ్ ఉండదు. దీనికి కూడా ఫెర్టిలైజేషన్ జరగదు. ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే బనానా. అరటికాయల సీడ్స్ అంటే మనం ఎప్పుడు నేను అయితే చూడలే. బనానా. ఇంకోటి గ్రేప్స్. ఇంకోటి కుకుంబర్. గ్రేప్స్ అంటే మళ్ళీ నల్ల గ్రేప్స్లో ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కాదు. గ్రీన్ గ్రేప్స్ లాంగ్ ఉంటాయి అవి. సో ఇది మనం డిస్కస్ చేసాం. ఇంకా మిగిలింది ఏందయ్యా అంటే డ్రూప్ ఫ్రూట్. ఇదేందయ్యా అంటే డ్రూప్ ఫ్రూట్ అంటే ఏందయ్యా అంటే ఇది ఒక ఫ్రూట్, కన్ఫర్మ్ ఫ్రూటే కానీ దీనికి ఒక అవుటర్ లేయర్ ఉంటుంది. అది బలమైన షెల్తో మేడ్ అయి ఉంటుంది. బలమైన షెల్తో అవుటర్ లేయర్ ఉంటుంది. మళ్ళీ దీని లోపల ఫ్లెష్ ఉంటుంది. ఇలా ఇది చెప్పగానే ఏ ఎగ్జాంపుల్ మనకు గుర్తొస్తుంది? ఇలా చెప్పగానే మనకు గుర్తొచ్చే ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే కోకోనట్ ఉంది కదా. కోకోనట్ ఏమో బయట ఏమో హార్డ్ షెల్ ఉంటుంది. ఏంటది? ఆ పైన పీచు, హార్డ్ షెల్ ఉండేది పైన పీచు, లోపలేమో కొబ్బరి ఉంటుంది. అదే ఫ్లెష్. సో ఇలాంటి ఫ్రూట్స్ని మనం ఏమంటాం అంటే డ్రూప్ ఫ్రూట్ అంటాం. సో ఇది రిప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ గురించి. ఓకే దెన్ బాయ్.